2.5 లక్షల కోట్ల డీబీటీ, ఇంకో 2.5 లక్షల కోట్లు నాన్ డీబీటీ, దాదాపు 5 లక్షల కోట్లు ఈ 60 నెలల్లో ఖర్చు పెట్టారు. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ఆరోపణ కానీ జనంలో చర్చ జరుగుతుంది కానీ పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాలేదని. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు? ఓవరాల్ గా 2019 నుంచి 24 మధ్యలో లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు, 1,09,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్. లార్జ్ అండ్ మెగా వచ్చేసరికి ఏమవుతుందంటే లార్జ్ అండ్ మెగా దీంట్లోని కొత్తగా ఉన్నటువంటి ఇప్పుడు టెక్నాలజీస్ పెరిగి లేకపోతే మెషినరీ బాగా మెకనైజ్డ్ అయిపోయిన తర్వాత 1 కోటి రూపాయలకి ఒక ఎంప్లాయీ మాత్రమే తీసుకుంటున్నారు. అంటే 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకోండి, ఒక ఎంప్లాయీ మాత్రమే 1,000 కోట్ల రూపాయలకి, కోటికి ఒక ఎంప్లాయీ మాత్రమే ఉంటుంది. 1,000 కోట్లు వస్తే 1,000 మంది ఎంప్లాయీస్ వస్తున్నారు. ఇలా లార్జ్ అండ్ మెగాలో 1,09,000 కోట్లకు సంబంధించి దాదాపు 1,00,000 మందికి పరిశ్రమల్లో 2019 నుంచి 24 మధ్యలో 1,00,000 మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు చేశాం. ఎంఎస్ఎంఈ సెక్టర్కి వచ్చేసరికి గతంలో ఎన్నడూ లేని విధంగా 2.5 లక్షల ఎంఎస్ఎంఈలు స్థాపించి దాదాపు 16 లక్షల మందికి ఎంఎస్ఎంఈ అంటే అందులో స్వయం ఉపాధి కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ కానివ్వండి, లేకపోతే కుటీర పరిశ్రమలు అంటారు, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, వీటి ద్వారా 2.5 లక్షల కొత్త వ్యవస్థలో ఏర్పాటయ్యి దాదాపు 16 లక్షల మందికి. ఎందుకంటే మీకు ఎంఎస్ఎంఈకి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదే మీకు లార్జ్ అండ్ మెగాకి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది. సో ఆన్ అండ్ యావరేజ్ మనం చూస్తే 1,00,000 మందికి పైచిలుకు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో చూసుకుంటే ఉన్నది. మీకు ఎంఎస్ఎంఈ సెక్టర్కి వచ్చేసరికి దాదాపు 15 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఇక గవర్నమెంట్కి సంబంధించి మీకు ఇప్పటికే ఐడియా ఉంటుంది, 6 లక్షల మందికి. అంటే గతంలో 4 లక్షలు ఉండారు, ఇప్పుడు నేను వాలంటీర్లు కాకుండా చెప్పేది 4 లక్షల మంది ఉండారు, అది కాస్త ఇప్పుడు 6 లక్షల మందికి అయింది. కానీ వచ్చిన పెట్టుబడులు కంటే పోయిన పెట్టుబడులు కూడా అంతే సమానంగా ఉన్నాయి. లూలు కంపెనీ కానీ, జాకీ కంపెనీ కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్ కానీ, ఇలాంటి కంపెనీలన్నీ కూడా. లూలు దానికి ఒక ఉదాహరణ చెప్తాం మీకు. విశాఖపట్నంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విలువైనటువంటి భూమి గత ప్రభుత్వం లూలుకి ఇచ్చింది. అక్కడ నాకు తెలిసి ఎలా లేదన్నా 13.5 ఎకరాలు ఏదైతే లూలుకి ఇచ్చిందో దాని విలువ 1,000 కోట్ల రూపాయలు ఉంటుంది. 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిలో 600 కోట్లు పెట్టి ఒక మాల్ కడతామంటే అది చంద్రశేఖర్ గారు లేకపోతే అమర్నాథ్ కూడా చేసేస్తాడు. అవునా కదా చెప్పండి. ఒక ఇంటర్నేషనల్ సంస్థ వచ్చి ఒక వ్యవస్థనే స్థాపిస్తాం, లేదా ఒక మాల్ కడతామనో, లేదా ఒక 5 స్టార్ హోటల్ కడతామో, ఒక కన్వెన్షన్ సెంటర్ కడతాం అన్నప్పుడు ఏం చేయాలి? అటువంటి సంస్థని ఒక సిటీకి కొంచెం దూరంలో స్థాపించి అక్కడ ఒక ఈకో సిస్టమ్ అభివృద్ధి చేసి ఆ ప్రాంతం కూడా అభివృద్ధికి పాటుపడాలి తప్ప నగరం నడిబొడ్డులోని 10 ఎకరాలు ఇలాంటి దగ్గర, ఇప్పుడు మనం విజయవాడ నడిబొడ్డున ఉన్నాం, ఇలాంటి దగ్గర ఇస్తే చంద్రశేఖర్ గారు కూడా పెట్టేస్తారు పెద్ద మాల్. అలాంటివి వచ్చినప్పుడు ఏం చెప్పాం, లూలుకి డిస్కషన్స్కి వచ్చినప్పుడు మీకు సిటీ అవుట్స్కర్ట్స్ లో భూమి ఇస్తాం, మీరు అక్కడ స్థాపించండి, తద్వారా ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందడం వల్ల ఆ నగరానికి, నగర వాసులకి ఉపయోగపడుతుంది. ఇది ప్రభుత్వానికి సంబంధించి విలువైనటువంటి భూమి చేయండి అంటే, లేదు మాకు అక్కడే కావాలి, మాకు ఆయన అక్కడే ఇస్తానండి. ఆయన అక్కడే ఇస్తానంటే మేము ఇవ్వలేమండి, ఇది ప్రభుత్వం ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించి విలువైనటువంటి భూమి, మీరు బయటని ఎక్కడ పెడతామంటే ఉచితంగా భూమి ఇస్తామని చెప్తున్నాం. సో అవన్నీ కాదని మేము వెళ్ళిపోతామన్నారు. ఇవన్నీ అవి కూడా మనం చెక్ చేసుకోవాలి కదా.